హైదరాబాద్ లో మరో లవ్ జిహాద్ కేసు బయటపడింది. ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈఎన్ రవికుమార్ అలియాస్ రఫీపై అతని మూడో భార్య సంచలనాత్మకమైన ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం బయటపడింది. రఫీ తన మునుపటి 2 వివాహాల్ని దాచిపెట్టి మూడో భార్యను మోసం చేశాడు. కాలేజ్ అమ్మాయిలను తనకంటే 14, 18 ఏళ్లు తక్కువ ఉన్న అమ్మాయిలకు వలవేసి ఆడియో, వీడియో రికార్డింగ్లతో బ్లాక్మెయిల్ చేయడం, ఆ తరువాత జీవితాలను నాశనం చేయడమే ఎజెండాగా రఫీ పనిచేస్తున్నట్టు మూడో భార్య కంప్లైంట్ ద్వారా బయటకొస్తోంది. రఫీ మరికొంతమంది అమ్మాయిలతో చాటింగ్లు చేస్తున్నప్పుడు భార్య ప్రశ్నించడంతో రఫీ ఆమెను తీవ్రంగా హింసించాడు. కొట్టడమే కాదు, చంపేస్తానంటూ బెదిరించాడు. స్వార్థపూరిత ఆర్థిక ప్రయోజనాల కోసమే రవి కాస్త రఫీగా పేరు మార్చుకొని మతం మార్చుకున్నాడని భార్య ఆరోపిస్తోంది. దీంతో ఈ అంశం ఇప్పుడు తీవ్రమైన చర్చగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఇంకో లవ్ జిహాద్ కేసు బయటపడినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టబోతున్నారు? ఇప్పటికే ఫేక్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే మరో లవ్ జిహాద్ కేసు బయటపడినట్లుగానైతే తెలుస్తోంది. రీసెంట్ గా మనం చూస్తున్నాము, బంజారా హిల్స్ ప్రాంతంలో కూడా ఇట్లాంటి కేసు ఒకటి నమోదైంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మత మార్పిడి అమ్మాయిని చేయడం కాకుండా ఇక్కడ అబ్బాయే మత మార్పిడి చేసుకొని తన యొక్క పేరును మార్చుకొని అయితే హిందువుగా చెప్పుకుంటూ దాదాపు 3 మహిళలను కూడా పెళ్లి చేసుకున్నట్లుగానైతే సమాచారం. అయితే ఆ మహిళలను పెళ్లి చేసుకున్న విషయం ఈ ఎవరైతే మూడో భార్య ఉందో ఆ దగ్గర దాచి మరి ఒక పెళ్లికి చేసుకున్నట్టు తను మైనర్ గా ఉన్నప్పటి నుండే తనని ప్రేమిస్తున్నానంటూ తనతో వీడియో కాల్స్ మాట్లాడడం కావచ్చు, ఆడియో కాల్స్ మాట్లాడడం, సో అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గర పెట్టుకొని నువ్వు కనుక నన్ను ప్రేమించకపోయినా పెళ్లి చేసుకోకపోయినా డెఫినెట్ గా నేను ఈ విషయాలన్నీ కూడా బయట పెడతానంటూ బెదిరించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆమెను లైంగికంగా తీసుకొని పూర్తి స్థాయిలో ఆమెను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. చాలా సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాను నేను. ఆ 3 భార్యల సంగతి తర్వాత నాకు తెలిసాక నిలదీస్తే అతడి ప్రవర్తనలో చాలా వరకు మార్పు వచ్చిందంటూ కూడా ఆ మహిళ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి కేసులు చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయం పైన కూడా ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ కేసులలో చూసుకుంటే ఎవరు లవ్ జిహాద్ కి గురయ్యారు, అసలు ఈ లవ్ జిహాద్ స్టార్ట్ అయింది ఎలాగా అనే విషయం తెలియాలంటే తప్పకుండా బాధితులు వచ్చి చెప్తే కానీ తెలియలేని పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. సో ఈ కేసులన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే వీళ్ళ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ పూర్తి స్థాయిలో బయటపడితే తప్పితే దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడదు అంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. దయచేసి అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. ప్రేమ పెళ్లి అంటున్నప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏమున్నది అనేది ముందుగా తెలుసుకున్న తర్వాతనే అడుగు ముందుకేయండి. పేరెంట్స్ ను కాదని పెళ్లిళ్ళు చేసుకుంటే తర్వాత పడాల్సింది బాధే అంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. థ్యాంక్ యూ లిఖిత. ఖమ్మం జిల్లా కల్లూరులోని ఆశ్రమ పాఠశాలలో మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం జీరా రైస్ తిన్న 12 మంది